అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను అండ్ ఫుల్ బిజీ అయిపోయాను. ఈ సంవత్సరం అయితే చాలా ఎలా స్టార్ట్ అయింది అంటే సాడ్గానే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. బట్ సంవత్సరం మారినంత మన లైఫ్ అయితే మారదు కదా, నా ఉద్దేశం మాత్రం చెప్పానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పిల్లలతో పాటు పార్క్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ అన్నీ ట్రై చేశారంటే ఇది ఒకటి ట్రై చేయలేరంటే అది కూడా ట్రై చేసి ఇచ్చాడు వాళ్ళ పప్ప అడగడమే, వీళ్ళు అడగడమే వాళ్ళ పప్పని ఇంకొకటి అది ఖచ్చితంగా చేసేస్తాడు ఆ పనిని. ఇంకా నేర్పిస్తున్నారనమాట. చిట్టతల్లికి కూడా చాలా డేస్ అయిపోయింది. కాసేపు అలా టైం స్పెండ్ చేశాను. నేను అప్పటికి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళి చాలా టైర్డ్ అయిపోయాను. బస్సులో అయితే ఎంత రష్ ఉందండి, ఫుల్గా జనాలు ఉంటున్నారు. ఈ ఫ్రీ బస్ ఏంటో ఏమో అనిపిస్తుంది. బట్ ఇంకా 2 టైమ్స్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నేనైతే మొత్తం నిలబడే ఉన్నాను. టైర్డ్గా ఉంది, నేను రాను అంటే కూడా ఊరుకోరనమాట, నన్ను తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ వచ్చేసి తను ట్రై చేస్తుందంట, తనకి రాదురా నాన్న అన్న కానీ వినదు. అండ్ వీడైతే ఎగ్జైట్మెంట్తో వెళ్ళాడు నన్ను కూడా చేయించు అని. ఇంకా నేను చేపిస్తానంటే నేను చేయించేద్దంట, వాళ్ళ పప్పానే చేయించాలా, వాళ్ళ పప్పానే కావాలి ప్రతిదానికి. నేను కాసేపు రిలాక్స్ అయ్యానండి. నాకు చాలా టైర్డ్గా అనిపించింది, పడుకుందాం అనుకున్నాను కానీ ఈవినింగ్ టైంలో పడుకోలేము కదా, అలా అని చెప్పేసి పార్క్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ పార్క్ ఎక్కడ ఉందో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసేసేయండి. నేను చెప్తామనుకుంటాను, బట్ ఎవరైనా కామెంట్ చేస్తే కూడా నాకు ఇంతకుముందు ఒక మంచి మంచి కామెంట్స్ వస్తూ ఉండేవి. అండ్ తను కామెంట్ అయితే మిస్ అవుతున్నానని చెప్పొచ్చు. తను ఈ మధ్య కామెంట్ చేయట్లేదు, మేబీ చూడకపోవచ్చు, మన వీడియోస్ చూసి ఉండొచ్చు, తెలియదు. అండ్ మీ కామెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మీకు తెలుసు కదా, దీంతో మాత్రం మంచిగా ఆడతారు. వద్దు అంటే వింటారా, ఈయన కాసేపు అలా టైం స్పెండ్ చేస్తారనమాట. ప్రతిదీ చేపిస్తాడు కదా వాళ్ళ పప్పానే అడుగుతారు వాళ్ళు. ఇంకా మార్ట్కైతే వెళ్ళాము, కొన్ని సరుకులు ఉన్నాయన్నమాట, తీసుకునేవి తీసేసుకొని రిటర్న్ అయ్యాము. బాయ్, సబ్స్క్రైబ్.